తూర్పుగోదావరి జిల్లా ఆర్ఎస్పేటలో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తన బంధువులతో కలిసి ధర్నాకు దిగారు. తక్షణమే కామాక్షి మృతదేహాన్ని బంధువులకు అప్పచెప్పి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో కామాక్షి కుటుంబం కోసం తెలుగుదేశం పార్టీ తరఫున ఆందోళనకు దిగుతామని ఆయన హెచ్చరించారు. తమ ఇంటి స్థలాన్ని గ్రామ పంచాయతీ ఆక్రమించడంతో కోటిపల్లి కామాక్షి కుమారుడు కోటిపల్లి మురళీకృష్ణ అసహనానికి గురయ్యి పరిస్థితి విషమించడంతో కాకినాడ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కోటిపల్లి కామాక్షి మృతి చెందడంతో బలవంతపురం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించడంలో జాప్యంపై మాజీ ఎమ్మెల్యే నిరసనకు దిగారు. 12 గంటలకు పోస్టుమార్టం పూర్తయింది. 12 గంటల నుంచి ఇప్పుడు వరకు కూడా ఆ బాడీని పెద్ద జనరల్ కాకినాడ జీజీహెచ్ పక్కన పెట్టి పోలీసు వాళ్ళు ఈ రాజకీయ నాయకుల ఒత్తిడి మీద పోలీసు వాళ్ళు పక్కన పెట్టి బాడీతో రాజకీయం చేస్తున్నారు. ఇక్కడ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే పోలీసులతో రాజకీయం చేస్తున్నారు. బాడీలతో శవంతో ఏం చేస్తారు? శవ రాజకీయం చేయని ఎవరు శవ రాజకీయం చేస్తున్నారో తెలియట్లేదా? తెలుగుదేశం వైసీపీ అన్నారు ప్రభుత్వాలతో మాకు పని లేదు.